హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బిఎడ్ ఫస్ట్ సెమిస్టర్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ పేపర్కి సంబంధించి యూనిట్ 3లో ఉన్న సెకండ్ క్వశ్చన్ ఫిజికల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ చైల్డ్హుడ్ ఈ క్వశ్చన్ గురించి చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి టైం లేకపోయినా సరే టైం తీసుకొని చేస్తున్నాను. సో కంపల్సరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, సపోర్ట్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. Physical development during childhood. Growth is an essential and basic characteristic of a living organism. So living organisms లో ఉన్న ఒక బేసిక్ అండ్ ఎసెన్షియల్ క్యారెక్టర్ ఏంటి అంటే గ్రోత్. ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీన్స్ ద ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. డిఫరెంట్ బాడీ పార్ట్స్ ప్రోగ్రెసివ్గా డెవలప్ అవ్వడం, ఇవన్నీ కూడా ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కిందకి వస్తాయి. ఫిజికల్ గ్రోత్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వేరియస్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఫిజికల్ గ్రోత్ అనేది డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటిలో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి సన్లైట్, ఫుడ్ అండ్ ఎక్సర్సైజెస్. అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి హెరిడిటీ, సెక్స్ మీన్స్ హియర్ జెండర్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. సో ఇవి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, గ్రోత్ని ఎఫెక్ట్ చేసే external factors and internal factors. The growth process of human can be divided into 4 types. They are infancy stage, early childhood, later childhood and adolescence. So humans లో 4 developmental stages అనేవి ఉన్నాయి. అవేంటి? ఇన్ఫాన్సీ స్టేజ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్. వీటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫాన్సీ స్టేజ్. ఈ స్టేజ్ వచ్చేసి 0 to 2 years అనమాట. 0 to 2 years ఏజ్ని ఇన్ఫాన్సీ స్టేజ్ అని చెప్పేసి అంటాము. ఇన్ఫాన్సీ ఈజ్ ఎ పీరియడ్ ఆఫ్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ ఇన్ఫాన్సీ స్టేజ్లో ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్ ద ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆఫ్ లైఫ్ ద ఇన్ఫాంట్ హ్యాస్ నో కంట్రోల్ ఆన్ హిస్ బాడీ ఆర్ లిమ్స్. సో ఫస్ట్ ఫ్యూ వీక్స్లో పిల్లలకి వాళ్ళ బాడీ మీద కానీ వాళ్ళ హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాటి మీద అసలు కంట్రోలే ఉండదు. సో వాళ్ళకి గ్రాడ్యువల్గా మంత్స్ పెరిగే కొద్దీ వాళ్ళ బాడీ మీద వాళ్ళకి కంట్రోల్ అనేది వస్తుంది. గ్రాడ్యువల్లీ హీ లర్న్స్ టు హోల్డ్ హిస్ హెడ్ అప్. తలని నిలబెట్టడం నేర్చుకుంటారు. స్టడీ ఐసెట్. ఐసెట్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో మనం కొన్ని వీడియోస్లో చూసి ఉంటాము బేబీ ఐసైట్ అనేది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ బర్త్ ఎలా ఉంటుంది, ఫ్యూ వీక్స్ అండ్ ఫ్యూ మంత్స్కి ఎలా చేంజ్ అవుతుంది అనేది కొన్ని వీడియోస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, స్టార్టింగ్లో బ్లర్గా కనిపిస్తుంది అండ్ కొన్ని వీక్స్ వచ్చే కొద్దీ వాళ్ళకి ఐసైట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ స్ట్రాంగ్ హోల్డ్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ నియర్ హిమ్. స్టార్టింగ్లో వాళ్ళ హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ కంట్రోల్ అనేది ఉండదు, బట్ కొన్ని మంత్స్ తర్వాత వాళ్ళు స్ట్రాంగ్గా హోల్డ్ చేయగలుగుతారు ఏదైనా సరే. నెక్స్ట్, బై 6 months హీ ఈజ్ ఏబుల్ టు గ్రాబ్ థింగ్స్ ఫాలోడ్ బై క్రాలింగ్ అండ్ వాకింగ్. సో 6 months వచ్చేపాటికి వాళ్ళు అన్నిటినీ గ్రాబ్ చేయగలుగుతారు స్ట్రాంగ్గా అండ్ క్రాలింగ్ అండ్ వాకింగ్ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళకి గ్రిప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఎర్లీ చైల్డ్హుడ్ 2 to 6 years ఏజ్. ఈ 2 to 6 years ఏజ్ని ఎర్లీ చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటాము. ఇన్ దిస్ స్టేజ్ అ చైల్డ్ కెన్ లెర్న్ టు రన్, జంప్ అండ్ క్లైంబ్. సో ఈ 2 to 6 years ఏజ్ మధ్యలో పిల్లలు ఈ రన్నింగ్, జంపింగ్, క్లైంబింగ్ ఈ యాక్టివిటీస్ అన్ని నేర్చుకుంటారు. ఏ చైల్డ్ కెన్ రికగ్నైజ్ ఫేసెస్ అండ్ ఎక్స్ప్రెస్ ఎమోషన్స్ త్రూ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ ఎర్లీ చైల్డ్హుడ్లోనే పిల్లలు వేరే వాళ్ళ ఫేసెస్ని రికగ్నైజ్ చేయడం అండ్ ఎక్స్ప్రెస్ చేయడం ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా వాళ్ళ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుంటారు. నెక్స్ట్, ఇన్ దిస్ స్టేజ్ న్యూట్రిషన్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్. ఈ ఎర్లీ చైల్డ్హుడ్లో మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసే న్యూట్రిషన్ మీదనే వాళ్ళ గ్రోత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి లేటర్ చైల్డ్హుడ్. ఈ లేటర్ చైల్డ్హుడ్ వచ్చేసి 6 to 12 years ఏజ్ని లేటర్ చైల్డ్హుడ్ అని చెప్పేసి అంటాము. It is a period which starts with the child entering primary school and ends with the child attaining puberty. సో ఈ లేటర్ చైల్డ్హుడ్ ఏంటి అంటే పిల్లలు ఎప్పుడైతే మనం ప్రైమరీ స్కూల్లో జాయిన్ చేసే ఏజ్ వస్తుందో అప్పుడు ఈ లేటర్ చైల్డ్హుడ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళకి ప్యూబర్టీ స్టేజ్ వచ్చేప్పటికి లేటర్ చైల్డ్హుడ్ అనేది ఎండ్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ స్లో అండ్ స్టడీ గ్రోత్ వేర్ డెవలప్మెంట్ ఈజ్ యూనిఫామ్ బట్ స్లో ఇన్ కంపారిజన్ టు ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్. అండ్ ఈ లేటర్ చైల్డ్హుడ్లో గ్రోత్ అనేది స్లో అండ్ స్టడీగా జరుగుతుంది, డెవలప్మెంట్ కూడా యూనిఫామ్గా జరుగుతుంది. అండ్ మనం ఇన్ఫాన్సీ స్టేజ్ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్తో కంపేర్ చేస్తే ఈ లేటర్ చైల్డ్హుడ్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేవి కొంచెం స్లోగా
అలా యూనిఫామ్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, గర్ల్స్ అటైన్ మెచ్యూరిటీ 2 years ఎర్లియర్ దాన్ బాయ్స్. సో బాయ్స్ కంటే 2 years ఎర్లీగా గర్ల్స్లో మెచ్యూరిటీ అనేది వస్తుంది. నెక్స్ట్, చిల్డ్రన్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అవుట్డోర్ గేమ్స్. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు 6 to 12 years ఏజ్ వాళ్ళు, లేటర్ చైల్డ్హుడ్ స్టేజ్లో ఉన్న పిల్లలు అవుట్డోర్ గేమ్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, అడాలసెన్స్. 12 to 19 years ఏజ్ గ్రూప్ని అడాలసెన్స్ అని చెప్పేసి అంటాము. ఇట్ ఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ మార్క్డ్ విత్ ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇది ఒక కాంప్లెక్స్ స్టేజ్ అనమాట. అండ్ ఇక్కడ ఇన్ఫాన్సీలో ఎట్లా అయితే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ర్యాపిడ్గా జరుగుతాయో, ఈ అడాలసెన్స్లో కూడా ర్యాపిడ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. The human body attain its final and developed shape and size. సో ఈ అడాలసెన్స్లోనే వాళ్ళ బాడీ అనేది ఫుల్గా డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్, బోన్స్, మజిల్స్ అండ్ మోటార్ కంట్రోల్ ఇంక్రీజెస్ టు ఇట్స్ గ్రేటర్ ఎక్స్టెంట్. సో ఈ అడాలసెన్స్ స్టేజ్లోనే బోన్ స్ట్రెంత్, మజిల్స్, మోటార్ కంట్రోల్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫుల్గా డెవలప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ హై డిగ్రీ ఆఫ్ మెంటల్, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్. సో ఈ అడాలసెన్స్ స్టేజ్లోనే మెంటల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఫుల్గా డెవలప్ అయిపోయి ఉంటారనమాట ఈ స్టేజ్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.